స్థానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 600వ పేజీ 41వ అధ్యాయానికి సంబంధించిన ఈ యొక్క ముందు సూచిక ఇక్కడ కనపడతా ఉంది. బొమ్మల రూపంలో శ్రీ సాయి సచరిత 41వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి కథలలోని మహిమ ఇదే. శ్రోతలే పూర్వకథను గుర్తుంచుకొని వినడానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయడానికి శ్రోతలను ప్రోత్సాహపరచవలసిన అవసరం లేదు. కథామృత పానానికి శ్రోతలే ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండని ప్రార్థించడం ఎందుకు? గురువు యొక్క మహిమను గానం చేసిన, శ్రవణం చేసిన మనసు నిర్మలమవుతుంది. గురునామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్నిచ్చే మూర్తిగా ప్రకటమవుతారు. గత అధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్యాపన యథావిధిగా ఎలా పూర్తి అయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది. అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి. ఒక హోలీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి, నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పి నా మనసులోని కోరికను తీర్చడం. ఈ కథను ఇదివరకే సవిస్తరంగా చెప్పాను. అయితే ఆ బాబా పటం సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. ఆ కథను అలీం మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది. ఇది కూడా అత్యంత వినోదకరమైన బాబా లీలయే. ఈ అలీయే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనాన్ని కూర్చున్న సమయాన బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపచేశాడు. ఇది ఎరిగిన కథ. ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలను తర్వాతి కథను శ్రద్ధగా వినండి. రసభరితమైన ఈ కథను వినడానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు. వక్త సాయి చరణాల్లో లీనమై ఉన్నాడు. సాయి చరిత్ర మహిమాన్వితమైనది. బాబా మూర్తి భవించిన పరోపకారం. వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు. ఎప్పుడు నిర్వైర భావంతో సత్కారాలనే చేస్తారు. మంచి కానీ చెడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడవు కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురు చరణాల వైపు మరలించాలి. అప్పుడు గురు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారు అన్న విషయాన్ని గురు చరణాలయందు ప్రేమ ఉంచి గమనించండి. అత్యుత్తమమైన అనుభవాన్ని పొందండి. అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు. గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది. మహాప్రయత్నంతో లభించినది కూడా గురు కృపాబలంతో ప్రాప్తిస్తుంది. దురభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు. యశస్సు, శ్రీ ఔదార్యం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి, ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలె సాయిబాబా సంపూర్ణ భగవంతుడు. మనం ఎంతటి భాగ్యవంతులు! చైతన్య ఘనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు. భక్తి ఉంటేనే భగవంతుడని అంటారు. మనకు భక్తి ఉందా? లేదు. అయినా ఈ సాయి మహారాజ్ దీనిలేడ దయాస్వభావాన్ని కలిగి ఉన్నారు. అలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలామహత్యం అవగతమవుతాయి. ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూశాను. అవలియాలవి, మహాత్ములవి, సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి. అందులో ఎవరెవరివి ఉన్నాయి అని వారిని చూడాలనిపించింది. అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది. పైగా వారు నా ఆరాధ్య దైవం. అసలే నాకు సాయి యందు అభిమానం. వారి పటం నా కళ్ళ ఎదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే వెలని చెల్లించాను. తర్వాత ఆ పటాన్ని ఇంటికి తీసుకుని వచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ. రోజు ఆనందంగా దర్శనం చేసుకునేవాడిని. మీకు ఫోటోను ఇచ్చిన 3 మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగలేక నా బావమరిది వద్ద ఉండేవాడిని. నూర్ మహమ్మద్ పీరుభాయి నాకు బావమరిది. నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది. ఆ అనారోగ్య పరిస్థితిలో నేను 3 నెలలు అతని వద్దే ఉన్నాను. ఆ 3 నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు. ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలానా సాహిబ్ మహమ్మద్ హుసేన్, సాయిబాబా మరి తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు.
వీరందరివి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైన ఉండేవి. కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు. నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శని పట్టింది. ఎందుకో సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదులా ఉంది. అటువంటి పరిస్థితిలో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకింతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలోని పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని బాబా లీలలు స్థిరచరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది. బాబా అబ్దుల్ రెహమాన్ అనే సాధువు యొక్క చిన్నపటం మహమ్మద్ హుస్సేన్ ధారియా అన్న వారి వద్ద ఉండేది. అతడు నాకు ఒక ప్రతిని చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు. నేను దాన్ని నా బావమరిదికి ఇచ్చాను. ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రెహమాన్కు అంకితమైన వాడు. 8 ఏళ్ల వరకు పటం అతని బల్ల సొరుగులో ఉంది. ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దాన్ని ముంబైలోని అంగడికి తీసుకుని వెళ్ళాడు. అబ్దుల్ రెహమాన్ నిలువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు. దాన్ని తీసుకుని వెళ్ళి వారికి బహుకరిస్తే వారు ప్రసన్నులవుతారని తెలిసాడు. అటువంటి వారిని కాపీలను తీయించి ఆప్తులకు మిత్రులకు పంచాడు. నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దాన్ని గోడకు తగిలించాను. తర్వాత నూర్ మొహమ్మద్ అందమైన పటాన్ని అబ్దుల్ రెహమాన్ దర్బార్లో వారికి సమర్పించాలని అనుకున్నాడు. కానీ అతని మనసును తెలుసుకొని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రెహమాన్ అత్యంత కోపంతో అతన్ని కొట్టాలని లేచాడు. అంతేకాదు అతన్ని అవమానపరిచి అక్కడి నుంచి తరిమివేశాడు. దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది. బాగా చింత పట్టుకుంది. దీనంగా ఉదాసీనతతో బాధతో డబ్బుకు డబ్బు పోయింది. గురుకృప దూరమయ్యాను. గురుకృప పాత్రున్నైన నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచనారంభించాడు. ఇక ఈ సాధువుల పటాలు ఇంట్లో ఉంచరాదు. విని వలననే గురువు ప్రేమకు దూరమయ్యాను. అనవసరమైన ఈ పని ఎందుకు? ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు. నాకు హాని కూడా కలగవచ్చు. వానితో నాకు పని లేదు. ప్రతిమలను పటాలను పూజించడం గురువుకి ఇష్టం లేదు. వారి కోపాన్ని తెచ్చిన ఆ పటాల వలన నాకేం ప్రయోజనం? ఆ పటాలను తయారు చేయించడానికి చాలా డబ్బు ఖర్చు అయింది. అయినా ఇప్పుడు వాడిని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆలోచించి నా బావమరిది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వారిని తీసుకొని నేరుగా హార్బర్కు వెళ్ళాడు. నేరుగా అపోలో బందరు వద్దకు వెళ్ళి ఒక నావను అద్దెకు తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్ళి చివరకు వారిని నీటిలో వదిలేశాడు. 49వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.